నాకైతే ఫ్లాపే బ్రో. చాలా మంచి కంటెంట్ పాడు చేస్తారు అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ నచ్చకపోవచ్చు. అందరూ బాగుంది బాగోలేదు అని పక్కన పెట్టి అందరూ ఒక్కసారైనా చూడాలి. సేన్ కెరియర్లో అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ల్యాగ్, చూపించిన సీనే చూపించడం. సో అంటే ఎవరైనా మనుషులతో చేజింగ్ చూస్తాం కానీ సింహంతో చేజింగ్ చేసి గెలిచిన వ్యక్తి అంటే మన విశ్వకర్ణ అనే చెప్పుకోవచ్చు అన్న. హాలీవుడ్ కంటే నెక్స్ట్ లెవెల్. ఆడియన్స్కి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది ఇంకేంటి అని. నేను ఫ్యూచర్లో ఇటువంటి సినిమా చేస్తానో చేయలేను, బిజీ అయిపోతానే నేషనల్ అవార్డు వస్తుందని చెప్పిండు. మీకు ఒకవేళ బిగ్నీలు అవి ఇవి చూసి విసుగు వచ్చినట్లయితే, ఒక వైడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే గామి చూడండి. అప్సెట్ ఎందుకు అవ్వాలి? టు బి ఫ్రాంక్, విశ్వక్సేన్ డిఫరెంట్ జానర్ తీసుకున్నారని మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ప్రతిసారి మాస్ అంటే కాదు, కమర్షియల్ అంటే కాదు, డిఫరెంట్ జానర్స్ వస్తేనే బాగుంటుంది. బెస్ట్ హోమ్ కొనుక్కునే మోకా ఈ మార్చ్ 8 నుండి 10th వరకు విచ్చేయండి క్రెడాయ్ హైదరాబాద్ ఎక్స్పో ఎట్ హైటెక్స్. గామి అయితే ట్రైలర్ చూసినప్పుడు కొన్ని సీన్లు ఎడిటింగ్ చేసి పెట్టారో లేకపోతే హైలైట్ సీన్లు తీసి పెట్టారో తెలియదు కానీ చాలా హైప్ క్రియేట్ చేస్తారు చెప్పాలంటే. తీరా ఈరోజు గుడికి వెళ్లకుండా సినిమాకి వచ్చి సరే అది ఇక్కడ థియేటర్లోనే శివాలయం చూద్దాం కదా, శివుని చూద్దాం కదా అనుకున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ల్యాగ్, చూపించిన సీనే చూపించడం. సో 6 సంవత్సరాల కష్టం కదా, ఇంటర్వెల్ తర్వాత బాగుంటుందేమో అనుకున్నాము. సో అదే రిపీట్ అయింది. పూర్తిగా అప్సెట్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన బిగినింగ్లో ఈ సినిమా ఒప్పుకున్నట్టున్నారు. సో 6 సంవత్సరాలు పట్టింది. ఈ లోపల ఆయన మీద చాలా క్రేజ్ పెరిగిపోయింది. సో ఆ క్రేజ్ని నమ్మి ఈ గామికి రావడం జరిగింది అందరూ కూడా. సో ఇంకేదైనా ఎఫెక్ట్ ఉంటే బాగుండేది. ఏదో మామూలు నార్మల్ స్టోరీని చూపించిన విధానం నచ్చలేదు జనాలకి. అంటే వాళ్ళు ప్రయత్నం బాగుంది, 6 సంవత్సరాల కష్టము లేకపోతే లేట్ అయిందో మధ్యలో ఆగిందో తెలియదు కానీ 6 సంవత్సరాలు పట్టింది కదా. జనాలు అందరూ థియేటర్కి ఎలా వస్తున్నారంటే దీన్ని చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు, యూవీ క్రియేషన్ వాళ్ళు తీసుకున్నారు. 6 సంవత్సరాల కష్టం అంటే చాలా ఎఫెక్ట్ ఉంటుందేమో విజువల్గా అనుకున్నారు. సో తీరా సినిమాకి వస్తే కనుక పూర్తిగా డిసప్పాయింట్. ఎందుకంటే ఏదో చిన్న సీన్ బాగుంది, లేకపోతే ఒక ఫైట్ బాగుంది, ఒక సీన్ బాగుంది, ఒక ఎలివేషన్స్ బాగుంది అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా దొరకట్లే నాకు. సూపర్ అని నేను చెప్పను, యావరేజ్ అండ్ ఫ్లాప్ మూవీ కింద కన్సిడర్ చేస్తా. ఎందుకు అంటే విజువల్ వండర్, నిజంగా హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఇవి. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. స్టార్టింగ్ ఆ మంచు పర్వతాలు అవి ఒక హాలీవుడ్ రేంజ్, క్లైమాక్స్లో వచ్చే సింహం ఫైట్ కానీ ఎవ్రీథింగ్ నా కళ్ళకి మటుకు ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టుంది. కానీ ఇంత లెంతీ ఉండకూడదు. 2 hours 20 minutes ఆ సినిమా. చాలా మంచి కంటెంట్ పాడు చేస్తారు అనిపించింది. ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకురాలేకపోయారు, ప్రాపర్గా ప్రజల ముందుకు తీసుకురాలేకపోయారు అనిపించింది. ఇంకొంచెం టైంని కట్ చేసుకుని ప్రాపర్ కంటెంట్ని ఇంకా బాగా డెలివర్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు 100% విశ్వక్సేన్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండింది. గామి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఒక రకంగా చూస్తే నచ్చింది. అంటే ఒక్కొక్క సీన్ కూడా వేరేలాగా ఉన్నాయన్న, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే గుడి దగ్గర చేసింది కానీ హిమాలయాల్లో మౌంటైన్స్ వాటి దగ్గర చేసింది, ఒక ఊరు వాతావరణం దేవదాసి ఆ ఊరు చేసింది, అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. కానీ ఒకటన్నా అంటే విశ్వకర్ణ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు కదా. సో ఎక్స్పెరిమెంట్ మాత్రం ఇదైతే పాస్ అయిందన్న. ఎక్స్పెరిమెంట్ చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది, వర్కౌట్ అయింది అని అయితే చెప్పచ్చు. అంతేగాని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యింది, దొబ్బింది, పోయింది అని మాత్రం నేను ఎక్కడ చెప్పను. ఎందుకంటే సినిమాలో అలా ఉందన్న, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. అంటే విశ్వకర్ణ ఎప్పుడు తేడాగా డిఫరెంట్గానే ట్రై చేస్తాడు. సో అలానే డిఫరెంట్గా ట్రై చేసిన సినిమానే ఈ గామి సినిమా కూడా. 4-5 years 6 years కష్టపడి ఈ సినిమాలో ఏదో ఉంటుంది, ఇంత కష్టపడిన తీసిన సినిమా అంటే ఏదో ఉందని చెప్పి అనుకున్నాము. కానీ నాకు లాస్ట్లో తెలిసిందన్న ఏముందో కూడా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకటే నా సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే, ఒకటి సింహంతో చేజింగ్ ఉంటుంది అన్న, లయన్తో చేజింగ్. అంటే ఎవరైనా మనుషులతో చేజింగ్ చూస్తాం కానీ సింహంతో చేజింగ్ చేసి గెలిచిన వ్యక్తి అంటే మన విశ్వకర్ణ అనే చెప్పుకోవచ్చు అన్న. అంత బాగా చేసిండు. అంటే విశ్వకర్ణకి ఏదో సమస్య అని అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. ఆ సమస్య ఏంటో నాకు సినిమా చూస్తే అర్థమైందన్న. సో మీరు కూడా సమస్య ఏంటో, అసలు విశ్వకర్ణకున్న సమస్య ఏంటి, అసలు విశ్వకర్ణ ఏంది, ఎలాంటోడు అని మీకు తెలియాలంటే సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. I did not visit Miss Biami, but I watched movie Gami. So విశ్వక్సేన్ మూవీ ఈజ్ వెరీ నైస్. ఇట్స్ అ వెరీ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్రెడీ మనకు ముందే చెప్పారు విశ్వక్సేన్ ఏమని అన్నారంటే సినిమాలో సాంగ్స్ ఉండవని అన్నారు. సాంగ్స్ లేవు. బట్ అది గామి వై పాద 3 నిమిషాలు ఉంది యూట్యూబ్లో, బట్ 2 నిమిషాలే చూపించారు. సో సినిమా స్టోరీ ఏంటి అంటే ఇట్స్ అ ఫోబియా. వాట్ ఈస్ ద ఫోబియా?
phobia have any medicine? Phobia has any medicine? No, phobia is phobia, that's it. సో అతను ఏమనుకుంటా అంటే ప్రపంచానికి నన్ను తాకుతే నాకు ఇబ్బంది అవుతుంది అంటే అఘోరా వాళ్ళు కూడా ఎవరిని తాకరు కదా, వాళ్ళంతా వాళ్ళే ఉంటారు, అదొక వైట్ ప్రపంచం కదా అని అక్కడికి వెళ్తారు. కానీ ఆ అఘోరా వాళ్ళే అతన్ని తీసేస్తారనమాట. సో డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ గుడ్, వెరీ నైస్. ఇట్స్ అ వైడ్ ఎక్స్పీరియన్స్, హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. బట్ వన్ థింగ్ లెఫ్ట్, ఇప్పటికీ నా మైండ్లో ఉంది, సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లయన్ ఎక్కడి నుంచి వచ్చింది? హౌ ద డైరెక్టర్ ఫర్గాట్ దట్. కొంపతీసి ఉందేమో, సినిమాలు కాబట్టి ఉండిండొచ్చేమో. సో అందుకని నేను కూడా పెద్దగా పట్టుకోలేదు. బట్ మూవీ అనేటువంటిది మా అంటే ఫోబియా ఫోబియాకి మెడిసిన్ లేదని చూపించాడు అనమాట. సో మష్రూమ్స్కో అది మాలిపత్రాల కోసం వెళ్తారు, అది కూడా రాంగు. విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్. ఇదే చెప్తా, మూవీ హిట్ నాకు తెలియదు కానీ విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్ మూవీ, వెరీ నైస్ మూవీ. మీకు ఒకవేళ బిక్నీలు అవి ఇవి చూసి విసుగు వచ్చినట్లయితే, ఒక వైడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే గామి చూడండి. కానీ అందరూ వాళ్ళు 6 yearsగా పెట్టిన ఎఫర్ట్స్ కోసమైనా ఆ బడ్జెట్లో అలాంటివి తీసుకురావడం, దానికోసమైనా ఒక్కసారి అన్న చూడండి అందరూ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రివ్యూ అనేది ఒక్కటి పక్కన పెట్టి కొంచెం ఓపికతో అన్న తెచ్చుకుని ఇలాంటి ఫిల్మ్స్ కూడా చూడండి. విశ్వక్సేన్ కెరియర్లో అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఎందుకంటే మంచు కొండల ఐస్ కొండలా తీయడం మన మామూలు మాట కాదు. ఎందుకంటే ఆ సినిమా ఎంత కష్టపడారో దాని తగ్గట్టు సినిమా కూడా అంత చాలా బాగుంది. ఎందుకంటే ఆయన కష్టపడిన దానికి ఫలితం ఫలించింది. అసలు ఆ సినిమా చూస్తుంటే మనకు ఒకటి మళ్ళీ ఒక రాజమౌళి సినిమా తీసినట్టు ఒకటి, అది మన మొగధీర బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, దాని సీజన్ మాత్రం డిఫరెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఆ మంచు కొండలో తీయడం మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. స్టోరీ కానీ అసలు కథ కానీ డిఫరెంట్. ఎవ్రీ సినిమాటిక్ లవర్ తెలుగులో ఈ హాలీవుడ్ కాదు, హాలీవుడ్ కంటే నెక్స్ట్ లెవెల్. సో అంత మంచి సినిమాటిక్ యూనివర్స్ తెలుగు ఆడియన్స్ వచ్చి ఖచ్చితంగా చూడాలి. నేను ఎలా అయితే చెప్తున్నానో, సో ఇట్స్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, చాలా బాగుంది. సో ఈజ్ అ డెబ్యూ డైరెక్టర్. సో తనకి ఫస్ట్ డైరెక్షన్ ఫస్ట్, విద్యాధర్కి ఫస్ట్, ప్రత్యూష్కి ఫస్టే. సో గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ వచ్చి ఇంత కష్టపడి ఒక తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. విజువల్ పరంగా చాలా బాగుందన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన విశ్వక్సేన్ గారి యాక్టింగ్ మాత్రం 6 years కష్టపడ్డది నాకైతే ఒక బెస్ట్ అనిపించింది. నాకైతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ నచ్చకపోవచ్చు జనాలకి. ఒకసారి మన శంకరాభరణం కూడా అప్పట్లో ఏమంటారు ఫ్లాప్ అని చెప్పారు, తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ కూడా అదే తరహాలో పోతుంది. చాలా బాగుంది మూవీ అయితే. విశ్వక్సేన్ గారికి ఒక డిఫరెంట్ ఫిలిం ఆయన లైఫ్లో, ఆయన కెరియర్లో ఒక డిఫరెంట్ ఫిలిం నిలిచిపోతుంది. చాలా బాగుంది గామి. విజువల్ పరంగా మాత్రము మన తెలుగు ఇండస్ట్రీ లాంటి విజువల్స్ ఎప్పుడు చూడలే అన్న. అప్పట్లో అమ్మోరు తర్వాత దేవి ఇలాంటి విజువల్స్ చూసిన తర్వాత మళ్ళీ మన తెలుగులో ఇలాంటి మంచి విజువల్స్ ఉన్నాయి. టెక్నికల్గా విజువల్గా చాలా బాగుంది బ్రో, బాగా చేసారన్నమాట. వాళ్ళ కనిపిస్తే మన మూవీ చూసినప్పుడు ప్రొడక్షన్ కానీ సౌండ్ కానీ. బట్ స్క్రీన్ ప్లే అనేది నాట్ సాటిస్ఫైడ్ అనమాట. ఎక్కుతుందనుకో ప్రతి ఒక 5 minutesకి కట్ చేసి ఉంటాడు. ఆడియన్స్కి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది, ఇంకేంటి అని. క్లైమాక్స్ వరకు బాగానే డ్రాగ్ చేశారు. క్లైమాక్స్లో ట్విస్ట్ చాలా బాగుంది. ఓకే, 1 time వాచబుల్ అనమాట, డెఫినెట్ చూడొచ్చు. లైక్ అంటే రెగ్యులర్ మూవీ అయితే కాదు, డెఫినెట్గా ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చూసిన వాళ్ళకి చాలా ఎక్కుతుంది ఈజీగా. ఆల్రెడీ షూటింగ్ అయ్యేటప్పుడే చెప్పాడు విశ్వక్సేన్, నేను ఫ్యూచర్లో ఇటువంటి సినిమా చేస్తానో చేయలేను, బిజీ అయిపోతానే, నేషనల్ అవార్డు వస్తుందని చెప్పిండు. థియేటర్లో చాలా బాగుందండి, స్టోరీ బాగుంది, అసలు కదలకుండా కూర్చోబెట్టింది అసలు ఎవరిని. 5 years కంటిన్యూషన్, 3 times వెళ్ళి వచ్చేటప్పుడు డాడీ నాకు ఈ సినిమా 100% నేషనల్ అవార్డు వస్తుంది, మళ్ళీ ఫ్యూచర్లో నేను బిజీ అయిపోయినా చేయలేనని చెప్పాడు. సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు వెళ్తాను అని అడిగాను నేను, మళ్ళీ చేయలేను అన్నాడు. ఆ రెస్పాన్స్ ఇప్పుడు థియేటర్లో కనబడుతుంది. హైలైట్స్ ఏంటంటే విద్యాధర్ కాగితా గారి డైరెక్షన్ బ్రో. అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఇది ఒక ఇంగ్లీష్ సినిమా రేంజ్లో ఉంటుంది. ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమాని మనం థియేటర్లో చూస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దో అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో వచ్చింది. అంటే ఆ మంచు కొండల్లో అడ్వెంచర్ చేయడం కానీ, దాన్ని ఏమంటారు ఆ మంచు కొండలు చూపించడం కానీ, అక్కడున్న సీనరీ అది మొత్తము, దాన్ని ఏమంటారు అక్కడున్న అట్మాస్ఫియర్, క్లైమేట్ ఎలా ఉంటుంది అది మొత్తము చాలా బాగా చూపించారనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆ డైరెక్షను, కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా అవ్వచ్చు, హనుమాన్ సినిమా ఆడడానికి మెయిన్ కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. స్టోరీ ఓకే, స్టోరీ ఉంది, కానీ స్టోరీతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిందంటే ఆ సినిమాకి కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే బింబిసార సినిమా హిట్ అయిందంటే దానికి కారణం ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయంటే దానికి కారణము ఏంటంటే దాంట్లో వాడే కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా వాడారు బ్రో.
అసలు అద్భుతంగా వాడారన్నమాట. 2 గంటల 30 నిమిషాల సినిమా ఉంటే ఈ సినిమా మొత్తం మీద కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు అవన్నీ హైలైట్ అనమాట ఈ సినిమాకి. ఓవరాల్గా అంటే విజువల్స్ కొన్ని పాయింట్స్లో ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. కొంతమంది నేను విన్నది ఏంటంటే లయన్ సీన్ ఎక్స్పెక్ట్ చేశారు ఇలా అని చెప్పి, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అది మేబీ ఒక 0.1% ఈ మూవీ మొత్తం మీద. సో ఆ సీన్ని చూసి జడ్జ్ చేయడం అన్నది అసలు పాయింట్లెస్. కాకపోతే మీకేంటంటే మీరు కోరుకున్న డ్యాన్స్లు ఉండవు, మీరు కోరుకున్నటువంటి ఫైటింగ్లు ఉండవు, చిన్నగా సాగుతుంది సినిమా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. చెప్తాం కదా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. అలాగని చెప్పు ఓ ముష్టి యుద్ధాలు అవన్నీ ఏమి ఉండవండి. చాలా చాలా బాగుంటుంది, డీసెంట్గా వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. ఎవ్వరూ అనుకోరు మొదల నుంచి ఒక చిన్న పాప క్యారెక్టర్లో నుంచి అంత రేంజ్కి వెళ్తుందని ఎవరూ అనుకోరు. కానీ సినిమా చూసి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అర్థం కావట్లేదు అనే దానికి నాకు సమాధానం. కాకపోతే ఏంటంటే మీరు అది చూస్తూ 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 ఒక్కసారి వెళ్ళేటప్పటికి మీకు అర్థం కాలేదు. కానీ సినిమాలో మాత్రం మంచి స్టోరీ దాగుంది. అట్లాగే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఉత్కంఠ మాత్రం బాగా ఉంటుంది. కమర్షియల్ మూవీ కాదు, మాస్ యాక్షన్ ఉండవు, ఫైట్లు ఉండవు, సాంగ్స్ ఉండవు. ఇట్స్ డీసెంట్ ఫ్లిక్, వెరీ గుడ్ వన్, చాలా బాగుంది. విజువల్స్ అయితే అదిరిపోయినాయి, సూపర్ వచ్చింది. యాక్చువల్లీ ఆ డైరెక్టర్ ఉన్న జీల్ తెలుస్తుంది. 5 years ఆ మూవీని లాక్కుంటూ పోయారు. యాక్టర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ 5 years డెడికేటెడ్గా డైరెక్టర్ మూవీని తీసుకోవడం గ్రేట్ అండి. ఎవ్రీథింగ్ విజువల్స్ నుంచి, విఎఫ్ఎక్స్ నుంచి, మ్యూజిక్ నుంచి అనిపిస్తుంది. ఆబ్వియస్లీ డిఫరెంట్ జోనర్ మూవీ, మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఏదో కమర్షియల్ మూవీ లాగా పోయి ఏంది సినిమా స్టార్టింగ్లో కొంచెం బోరింగ్ ఉందని అంటే అది కాదు, అట్లా కాదు. ఈ మూవీ డిఫరెంట్ జోనర్.